ఇప్పుడు పడ్డారు, దృష్టి పెట్టారు. నోరు లేదని చెప్పని, దేవుడు మాట్లాడలేడని, ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 4,67 ఏకర్స్ లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూమి. గతంలో మన పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్నటువంటి భూమిని ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఇచ్చి దాతలు ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో దాని మీద వచ్చినటువంటి గ్రాసంతో డబ్బులతో స్వామివారికి నైవేద్యం పెట్టాలని, ఆ గుళ్ళల్లో అన్నదానం చేయాలని, ఆ ప్రాంతంలో దేవుడికి ఎప్పుడూ కూడా ఎటువంటి లోపం రాకుండా చూడాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక లక్ష్యంతో మన పెద్దవాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని రాను రాను ఈ దేవాదాయ భూములు ఎలా తయారైందంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినటువంటి తనకు కావాల్సినటువంటి వారికి దారాదత్తం చేయడం కోసం కొత్తగా ప్రభుత్వం GOMS నెంబర్ 139 అని చెప్పని 25/25/2025న ఒక నోటిఫికేషన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు, ఈ భూములు ఉన్నది 4,67,000 ఎకరాలు ఉన్నటువంటి భూమి. ఇందులో పూర్తిగా 87,000 ఎకరాలు ఆక్రమణలోనూ చెర్ర పట్టి ఉంది. అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి 4,244 ఎకరాలు చాలా ఖరీదైనటువంటి భూమి ఉంది. ఉదాహరణకి విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి భూములు, ఇంకా ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు. ఈ భూముల్ని వారు అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక 33 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడానికి అధికారం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ని 2వ తారీఖు 5వ నెలలో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి చర్య ద్వారా, ఈ రకమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు ఏ గుడికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ గుళ్ళకి అనుకున్నటువంటి పెద్దల యొక్క ఆశయానికి తూట్లు పొడిచినట్టుగా అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. వారి సొంత మనుషులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చూడండి, మీరు ఈ 33 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వారు మళ్ళీ తిరిగి ఇంకొక 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం, 50 సంవత్సరాలు దాటిన లీజులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల పాటు వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ భూములకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఎవరైతే లీజుల్లో ఉన్నారో, ఎవరైతే వాడకందారులు ఉన్నారో, ఎవరి చేతుల్లో అయితే ఆ భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంతమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపురించేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ భూదోపిడీ అనేది ఎక్కువైపోయింది. ప్రభుత్వ భూములు ఇచ్చేశారు కావాల్సినటువంటి వారికి. ఇప్పుడు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎండోమెంట్స్ శాఖలో ఫైల్ నడుస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే
దేవుడి భూములు లీజుకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. ఎవరు ఈ వేలం పాటలో అత్యధికమైనటువంటి రేటు కోట్ చేస్తారో, ఎవరైతే పోటీ పడతారో, పోటీ పెట్టడం ద్వారానే ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పోటీతత్వాన్ని తీసేసి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని పక్కన పడేసి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి, వాళ్ళ అనుయాయులకి, వందిమాగదులకి ఈ ఖరీదైనటువంటి భూముల్ని కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా 33 సంవత్సరాలు లీజ్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఆల్రెడీ సిద్ధమైపోయింది ప్రభుత్వం. ఆక్రమణలోనే 87,000 ఎకరాలు ఉంది. దాన్ని ఎలా తిరిగి తీసుకోవాలి అని ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్, ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూముల్లో ఎవరైతే ఆక్రమిస్తారో దాన్ని ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకోవచ్చనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ కోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కనపడుతోంది. ఎవరికైనా సరే లీజుకి ఇవ్వాలన్నా, వేలంపాట వేయాలన్నా, భూమి బదిలీ చేయాలన్నా కోర్టు యొక్క అనుమతి తీసుకునే చేయాలి అని చెప్పిన చట్టాలు చెప్తూ ఉంటే, గతంలో జరిగినటువంటి చట్టాలని, కోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి చట్ట సవరణ చేయడానికి ఈరోజు ప్రభుత్వము ఎండోమెంట్స్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చి చేసి ముందుకు రావటం అనేది భూముల్ని కొల్లగొట్టడానికి, భూముల్ని ఇతరులకి బదిలీ చేయడానికి, భూముల్ని తక్కువ లీజులకి ఇవ్వడానికి, 33 సంవత్సరాలు పొడిగించడానికి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ఇష్టానుసారంగా ప్రజల యొక్క, దాతల యొక్క, హిందూ సమాజం యొక్క, బ్రాహ్మణ సంఘాల యొక్క కన్సర్న్ లేకుండా ఏకపక్షంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పని తీసుకుంటే ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ, ఇతర హిందూ సంఘాలు కానీ, దేవాదాయ సంబంధించినటువంటి వీళ్ళు కానీ ఏ విధమైనటువంటి కార్యాచరణని ఆలోచన చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి నెల రోజుల్లోపు దీని మీద ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. క్యాబినెట్కి వెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వము దాని దాకా వెళ్లకుండానే 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చేటటువంటి విధంగా చట్టాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా భూముల్ని కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 4,67,000 ఎకరాల భూమిని పరిరక్షించడానికి మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి, విత్డ్రా చేయాలి, ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖరీదైనటువంటి భూములు, ఆక్రమణలో ఉన్నటువంటి భూములు, వేలం ద్వారా ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్క కన్ను సైగతో కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖలో ఉన్న భూములన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కోర్టులు తీర్పులు చెప్పినా, ఎండోమెంట్స్ చట్టంలో ఇవ్వడానికి వీల్లేదని చెప్పినా కోర్టు తీర్పుల్ని పక్కన పెడుతుంది ప్రభుత్వం. ఎండోమెంట్స్ చెప్పినటువంటి చట్టాన్ని మార్చాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏకపక్షంగా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకు సంబంధించిన వారికి ఇచ్చే విధంగా చట్టాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే భూములు 33 సంవత్సరాల తర్వాత ఆ భూముల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు సంక్రమించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఈ నోటిఫికేషన్ తీవ్ర